నా పేరు రామ్ కుమార్ వర్మ. నేను నేటివ్ అరకు కాఫీ సీఈఓని. ఇప్పుడు 50 years ఆఫ్ జర్నీ అంటే మనందరికీ పెద్ద లెగసీ. ఎందుకంటే అరకు కాఫీకి ఈరోజు మంచి గ్లోబల్ బ్రాండ్ ఉంది. ఈ గ్లోబల్ బ్రాండ్ని మనం నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనే ప్రోగ్రామ్ గురించి అందరూ కలిసి అందరు స్టేక్ హోల్డర్స్ వచ్చి ఈరోజు ఒక డెసిషను, ఒక ప్లానింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అన్నీ మాట్లాడారు. మంచి పరిణామాలు, మంచి ఉద్దేశాలు, మంచి మనుషులు అనేది అరకు. సో నా కాంట్రిబ్యూషను అంటే రైతులు బాగుండాలి. అలాంటి ఈవెంట్ వచ్చినప్పుడు అందరు స్టేక్ హోల్డర్స్ వచ్చి ఈరోజు అరకులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఈరోజు అరకులో మనకి ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలము, రైతులు ఎంత బాగుండాలి, వాటి మార్కెట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, మంచి రేట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కలిపి అంటే ఇలాగ బెస్ట్ ప్రాక్టీసెస్ వరల్డ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు నవంబర్లోనో డిసెంబర్లోనో 2 రోజులు 3 రోజులు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఆ ప్రోగ్రాం వల్ల ఆ ప్రోగ్రాం తర్వాత అందరికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందని ఆలోచన. సో ఇంతకంటే మనం పెద్దగా ఎక్స్పెక్ట్ అంటే సార్ డైనమిక్స్ 2 సైడ్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మార్కెట్ కూడా చాలా డైనమిక్గా ఉందండి. ఈ రోజున రేట్ రేపు లేదు, రేపన్నా లేటు, ఎల్లుండా లేదు. సో దాన్ని బట్టి ఈరోజు రైతులు కూడా మనకు చాలా అవేర్నెస్ సెషన్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఏం జరుగుతుంది అనేది రైతుకు తెలియాలి. ఈరోజు ఆ టెక్నాలజీ కనుక మనం తీసుకొస్తే ఫస్ట్ రైతుని ఎనేబుల్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, చాలా ఫ్లక్చువేషన్ ఉంది మార్కెట్లో. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దాన్ని స్టెబిలైజ్ చేయాలి అంటే ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒకటి కట్టాలి, మార్కెట్ యాక్సెస్ బిల్డింగ్స్ సరి చేసుకోవాలి. దాని తర్వాత రైతుకి డైరెక్ట్గా ఇది నా పంట అని అమ్ముకునే స్టేజ్ వస్తే కనుక చాలా బాగుంటుంది. గురించి నేను మాట్లాడే అంత టోన్ కాదు, మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్. కానీ నేటి అరకు కాఫీ తరఫున నేను ప్రామిస్ చేసేది ఏంటంటే ఇంకొక 1.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ నేను కట్టినా. ఇది నర్సీపట్నం దగ్గర, ఇది వరల్డ్ క్లాస్. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది రైతుకే. రైతు పంట తీసుకుని డైరెక్ట్గా రావాలి. అన్ని గ్రేడ్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఆక్వాలో గ్రేడ్ని బట్టి రేట్ ఎలా ఇస్తారు, కాఫీని మాయిశ్చర్ని బట్టి గ్రేడ్ని బట్టి రేట్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి ట్రేసబిలిటీ ఆఫ్ కాఫీ, ఒక ట్రాకింగ్ ఇచ్చి వాళ్ళ కాఫీ ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళు తెలుసుకునే టెక్నాలజీ తయారు చేయాలి. ఈ ప్లాన్ నేను కడుతున్నాను. ఇది నా ప్రామిస్ అరకు రైతులందరికీ. ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. నేను ప్రైవేట్ వాళ్ళం, గవర్నమెంట్ కాదు. కానీ అలా అని చెప్పి విడదీసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మనందరం ఇప్పుడు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ వాళ్ళు అయినా మేమందరూ మా ఉద్దేశం ఏంటంటే రైతులు బాగుండాలి, రైతు పంటకు వాల్యూ రావాలి. మీరు అందరూ బాగుంటారని నేను బాగుంటాను. పనిగ్రహి కోరాపుట్ ఒడిశా కాఫీ గ్రోవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన ఆర్సీఆర్ఎస్ది 50 years గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రాంలో మనం వచ్చాము. ఒడిశా నుంచి మన కాఫీ గ్రోవర్స్ అందరూ అసోసియేషన్ నుంచి ఆల్ ది మెంబర్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ ట్రైబల్ కూడా వచ్చారు. దీంట్లో 50 years అన్వైలింగ్ లోగో అండ్ స్కీమ్ గురించి వచ్చి ఇప్పుడు నాకు ఇది అయింది. దాంట్లో కాఫీ బోర్డ్ చైర్మన్ అండ్ సెక్రటరీ ఆల్ ది బోత్ స్టేట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా వచ్చారు. కాఫీ ఎలాగ గ్రో అవుద్ది, ఈ 50 years ప్రాంతంలో ఎలాగ మనకి కాఫీ ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో ఎలాగ గ్రోత్ అయింది, వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్సీఆర్ఎస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కాఫీ. ఆంధ్రప్రదేశ్లో చాలా డెవలప్ అయింది. ఒడిశాలో వీఆర్ ఆల్సో ప్రే టు ది గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా టు జస్ట్ మన ఆంధ్రలాగా మన ఒడిశాలో కూడా 8 జిల్లాలు ఉంది ఇక్కడ కాఫీ చేయడానికి. అబౌట్ 8 డిస్ట్రిక్ట్లో మన కాఫీ చేయడానికి అది అనుకూలం వాతావరణం ఉంది. సో నియర్ అబౌట్ మోర్ దెన్ 5 lakhs హెక్టర్లు మనం కాఫీ చేయడానికి అవకాశం ఉంది. అది ఎలాగ పెరుగుతుంది దాని మీద కూడా మన ఈ సెషన్లో ఇది మన కాఫీ బోర్డ్ చైర్మన్, సెక్రటరీ వచ్చారు. ఎలాగ అవుద్ది ఇప్పుడు ఈ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ తోటి అది ఎలాగ మనకి అందరికీ మొబిలైజ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా నుంచి ఎలాగ మొబిలైజ్ చేసుకోవచ్చు దాని మీద కూడా మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ ఇది గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ కేవలం ప్రజలకి ఇది చేయడానికి కాదు, ఈ రీజనల్ కాఫీ రీసెర్చ్ స్టేషన్లో గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ అవడం వల్ల మా ఒడిశా నుంచి కూడా కాఫీ గ్రోవర్స్, ప్లాంటర్స్, ఆఫీసర్స్ అందరూ వస్తారు. దాంట్లో వాళ్ళు చూసుకుంటారు ఆంధ్రలో ఎలాగ పెరిగింది, ఆంధ్ర గవర్నమెంట్ ఎలాగ ఎంకరేజ్ చేశారు. సిమిలర్లీ ఒడిశా గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే మనకి 8 డిస్ట్రిక్ట్లో ఇది కాఫీ కూడా చేస్తే అక్కడ లేబర్ మైగ్రేషన్ తగ్గుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ప్రజలది ఇదే అవుద్ది. వాల్యూ ఎడిషన్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా కూడా బాగా డబ్బులు వస్తుంది. దాని గురించి ఒకటే మనకి ఇది మన అరకు రీజన్ అంటే మనకి సేమ్ ఎలివేషన్లో కోరాపుట్ కూడా ఉంది. ఒడిశా ఆంధ్ర మేము ఎప్పుడైనా అరకు కాఫీ మన కాఫీ మేము అనుకున్నాము.
సో ఈ ఒడిశా అంతా జాయింట్లో మనం కంప్లీట్ చేస్తే ఇది వరల్డ్ లెవెల్ వరకు ఈ కాఫీ మనకి పరిచయం వస్తుంది. ఈ కాఫీ ది డిమాండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ కోరాపుట్ కాఫీ బట్ అరకు కాఫీ ఆల్సో హ్యావ్ ఎ మోర్ డిమాండ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో as far as Araku coffee is concerned, it is very age old. It is they are professional, fully established. They have good infrastructures and they are because TDCC has TDCC of Koraput started intervention in 2019. But in Araku, it is the GCC I have seen that is this year they are going to procure around 1,000 ton, 1,100 tons, which is very high, and so that is it is a both sustainability and develop livelihood. It is providing both sustainability to the environment and also livelihood to the tribal farmers. So in that case it is it's a remarkable region where coffee is being well known, and it is it is representing the view of the image of India in world. నా పేరు అడప విష్ణుమూర్తి అండి. జీకే విధి మండలం జరెల పంచాయతీ జరెల గ్రామం అండి. ఈ కాఫీ అనేది మాది ఆర్ఎస్సిఆర్ఐ అంటే ఆర్వి నగర్కి దగ్గరలో ఉందండి. కాఫీ వచ్చిన తర్వాత నుంచి మా గిరిజనుల జీవితంలో నిజంగానే వెలుగు వచ్చిందనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే మాకు మరి రీజనల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉండడం ఒకటైతే, మాకు మరి చింతపల్లి జైలు ఆఫీసు ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కాఫీ బోర్డు అధికారులు ఈ కాఫీ తాలూకా ఆవశ్యకత, కాఫీ తాలూకా మరి దీని గురించి ఎప్పటికప్పుడు రైతుల్ని పరుస్తూ మరి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు కాఫీకి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మా ఏరియాలో విశాఖ ఏజెన్సీలో చింతపల్లి జీకే వీధి ప్రాంతంలో ఉన్న కాఫీలో 40 నుంచి 50% కాఫీ ఎంటైర్ ఏజెన్సీలో మా చింతపల్లి జీకే వీధి ఏరియాలో ఉంది సార్. దీంట్లో ఏంటంటే గతంలో ఉన్నటువంటి పోడు వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా నిర్మూలన జరిగింది. ఇప్పుడు పర్యావరణ రక్షించేదానికే కాకుండా ఇప్పుడు అడవుల పెంపకంలో భాగంగా ఈరోజు ఇప్పుడు దట్టమైన అడవుల్లో కాఫీ నాటుకుంటున్నారు. అదేవిధంగా సోషల్ ఫారెస్ట్ రైజ్ చేసి కూడా నీడ మొక్కలు పెంచుకొని ఈరోజు కాఫీ తోటలు విస్తరించి తద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈరోజు వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, అలాగే కమర్షియల్గా మంచి ఆదాయం ఇచ్చే పంట ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో కాఫీ అని చెప్పొచ్చు సార్. దానివల్లనే చాలామంది ఈరోజు వేలాది కుటుంబాలు కాఫీ మీద ఆధారపడి జీవిస్తున్నాము. మంచి ఇదిగా మేము ఉంటున్నాం సార్. ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు పూర్తిగానే అందించినప్పటికీ పూర్తి స్థాయిలో మాకు మార్కెటింగ్ సౌకర్యం లేని కారణంగా మేము బెంగళూరు మార్కెట్ని ఆధారపడి ఇప్పుడు మేము అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే మాకు ఎరువులు అంటే ప్రజెంట్ అల్లూరి సీతారామరాజు జిల్లా పూర్తి సేంద్రియ వ్యవసాయం మీద చేయమని మాకు ప్రభుత్వం అల్లూరు జిల్లాను ప్రకటించడం జరిగింది సార్. ఇప్పుడు మేము పండించేదంతా కూడా సేంద్రియంగా ఉన్నాము. దీనికి గిట్టుబాటు ధర అనేది చాలా ముఖ్యం సార్. మేము ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరు మార్కెట్ని ఆధారపడి ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి మాది చూసినట్టయితే చాలా వాల్యుబుల్ కాఫీ అండి. మాది ఆర్గానిక్ కాఫీ కాబట్టి దాని మీద మాకు ఎక్కువగా మద్దతు ధర కల్పించి ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమందరం చిన్న రైతులం కాబట్టి మా అందరికీ కూడా మరి నేరుగా బెంగళూరు తీసుకెళ్ళి అమ్ముకునే స్తోమత ఎవరికి లేదు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ సౌకర్యం ప్రభుత్వం ప్రోత్సహించి ప్రభుత్వం కొంత నిధుల్ని వెచ్చించి తద్వారా కొనుగోలు చేస్తే మాకు గిట్టుబాటు ధర కలుగుతుందని మనకి ఇప్పుడున్న ప్రైజ్ను పెట్టి 50,000 దాకా వస్తుంది సార్. అన్ని తోటల్లో అలా రాదు సార్. 30,000 నుంచి 50,000 కంపల్సరీ వస్తుంది. దానికి మాకు నిర్వహణ ఖర్చు అనేది 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది సార్. మిగిలిందంతా కూడా మాకు లాభం కింద వస్తుంది సార్. మిరియాలు వస్తుంది సార్. గత సంవత్సరం భారీగా వచ్చింది సార్. ఈ సంవత్సరం పంట తక్కువ వచ్చింది. మేమేంటంటే వర్షాధారం పెట్టి ఆధారపడి మేము పండించుకుంటాం కాబట్టి దీనికి ఏంటంటే ఇప్పుడు ఇరిగేషన్ స్పెషాలిటీ ఏమీ లేదు కాబట్టి మాకు వర్షాధారం పెట్టి న్యాచురల్గా పండే పంట సార్. దీన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి మాకు పంట బాగా వస్తుంది సార్. నా పేరు కృష్ణబాబు. నేను డివిజనల్ మేనేజర్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 4,000 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్ ఉంది. అది మన రాజమండ్రి రంపచోడవరం పరిధిలో మారేడుమిల్లి దగ్గర, అలాగే ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఆర్వి నగర్, చింతపల్లి, పాడేరు, అరకు, అనంతగిరి ఈ ప్రాంతాలలో
1978 నుంచి 1984 వరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారు 4000 హెక్టార్లు రేజ్ చేస్తున్నది. అయితే ఇప్పుడు నేను ఒక ట్రైబ్ అయి ఉన్నాను. నేను ఈ ప్రాంతానికి ఏఎస్ఆర్ జిల్లా ప్రాంతానికి చెందిన నివాసిని. అయితే నా వైపు నుంచి ఈ గోల్డెన్ జూబ్లీ కాఫీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గాను నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఒకప్పుడు జీవో నెంబర్ 3 అనే ఒక గవర్నమెంట్ జీవో ఉండేది. దాని ప్రకారం ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 100% రిజర్వేషన్ జాబ్స్ అంతా కూడాను ట్రైబల్స్కే చెందాలని ఉన్నది. సో దాని ప్రకారంగా ఎంతోమందికి ఉపాధి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అయితే ఆ జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలతో అది ఆ జీవో నెంబర్ 3ని తీసేశారు. సో అందుకు గాను ఇప్పుడు ఉన్న యూత్ ఎంతోమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అలాగే బీఎడ్ ఎడ్యుకేషన్ వైపు కూడా పూర్తి చేసి అవంతా కూడా ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితిలో ఉన్నది. ఈ పరిస్థితిలో మన ఈ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందంటే అది కాఫీ ఇండస్ట్రీ మాత్రమే. సో కాఫీ ఇండస్ట్రీకి నేను స్ట్రాంగ్గా చాలా దృఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉన్నాయి. సో నేను ఏమంటానంటే ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గాను ఎప్పుడు ప్రతిసారి ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ కానీ లేదా జిల్లా అధికారులని, జిల్లా యంత్రాంగాన్ని, అలాగే ఈ కాఫీ పండించే వ్యవసాయదారులు వీళ్ళనే ఆహ్వానిస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా నా యొక్క మనవి ఏంటంటే గవర్నమెంట్ కాఫీ బోర్డు ఆఫీసర్స్ అందరూ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోరుకునేది ఏంటంటే మనం ఈ ట్రైబల్ యూత్ ఈ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో అలాగే ఒడిశాలో ఉన్న ట్రైబల్ యూత్ కావచ్చు, వాళ్ళని ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళని కూడా ఈ కార్యక్రమానికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వాళ్ళు కూడా పాత్రదారులు చేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే వీళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ చెడు అలవాట్లకు గురై వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ కాఫీ ఇండస్ట్రీలో వాళ్ళని ఆహ్వానించి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే ఒక చొరవ తీసుకోవాలని నేను కాఫీ బోర్డు అఫీషియల్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే కాఫీ బోర్డ్ ఒక రీసెర్చ్ స్టేషన్, రీజనల్ కాఫీ రీసెర్చ్ స్టేషన్. అది 1976లో ప్రారంభమై ఇప్పటికీ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఆర్మీ నగర్లో రీజనల్ కాఫీ రీసెర్చ్ స్టేషన్. సో ఈ 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 50 సంవత్సరాల్లో కాఫీ సెక్టర్ ఈ రీజియన్లో ఎలా గ్రోత్ అయింది, ఎలాంటి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్తో ఒక రకమైనటువంటి సిగ్నిఫికెన్స్ వచ్చింది, దాన్ని గుర్తు చేసుకుంటూ ముందున 50 సంవత్సరాల వరకు కూడా మనం ఈ కాఫీ సెక్టర్ గ్రోత్ ఎలా చేయాలి, రీజనల్ డెవలప్మెంట్ కోసం ఎలా ఒక రకమైన స్టేక్ హోల్డర్ ఈ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ గివ్ ఎ ప్లాట్ఫామ్ అనమాట. ఒకటి ఈ 50 years సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటుగా ముందున ఫ్యూచర్కి ఎట్లా తిరుగుతున్నా చేసుకోవాలని ఒకటి, దాంతోపాటుగా వేరియస్ వర్క్షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్ మనం పెట్టుకొని మీరు విన్నారు చాలా స్టేక్ హోల్డర్స్ చాలా రకమైన అంశాలని వాళ్ళు చెప్పారు. ఆ అంశాలని మనం కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ మనకి ఎలాంటి యాక్షన్ ప్లాన్ కావాలంటే అందరినీ మనం ఒకసారి డిస్కషన్ పెట్టి ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, సైంటిస్ట్ ఉండొచ్చు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అయి ఉండొచ్చు, ఆల్ స్టేక్ హోల్డర్స్ అయి ఉండొచ్చు, అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక డిస్కషన్ ఫోరం క్రియేట్ చేయాలన్నా, వర్క్షాప్ క్రియేట్ చేయాలన్నా, సెమినార్స్, కాన్ఫరెన్సెస్ క్రియేట్ చేయాలన్నా, ఈ సెలబ్రేషన్స్తో పాటుగా చేసుకోవాలని చెప్పి చాలామంది సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఏంటంటే ముందున ఫ్యూచర్కి ఒక రకమైన రోడ్ మ్యాప్ డ్రా చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ అంతర్జాతీయ ఖ్యాతి ఏది వచ్చిందో దాన్ని మనం ఇంకా ఎక్కువ రీజియన్లో అభివృద్ధి చేసి ఇంకా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలని చెప్పేసి కూడా మనందరికీ ఆబ్జెక్ట్ ప్రైమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ దాన్ని పెట్టుకుని మనం చేస్తాం. అందరికీ నమస్కారం.
ఈరోజు ఇక్కడ రీజనల్ కాఫీ రిసర్చేషన్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అండ్ 50 years మిలినరీ సెలబ్రేషన్స్ CEO అండ్ సెక్రటరీ కాఫీ బోర్డ్, చైర్మన్ కాఫీ బోర్డ్, అలాగే ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చాలా సైంటిస్ట్, డైరెక్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ చాలామంది వచ్చారు. ఇక్కడ డైరెక్ట్ వ్యాలీలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. మన హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఏఎస్ఆర్ అరకు కాఫీని గ్లోబల్ బ్రాండింగ్ చేయడానికి అన్ని సపోర్ట్ కూడా కాఫీ బోర్డ్ నుంచి ఇస్తారని సపోర్ట్ అడగడం జరిగింది. అండ్ కాఫీ బోర్డ్ వాళ్ళు కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకు ఇక్కడ కాఫీలో ఇంటర్ క్రాపింగ్గా చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఇలాగే ఇండియన్ అవకాడో, లిచ్చి, రాంబుటాన్ ఇలాంటి ఫ్రూట్స్ పెట్టడానికి కూడా మన క్లైమాటిక్ కండిషన్స్, అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ సూటబుల్గా ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అందులో మన ఇక్కడ ఉన్న ఏఎస్ఆర్ ఫార్మర్స్ అందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి అది ముందుకు తీసుకువెళ్దామని ఈరోజు మన డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రెస్ అన్నీ కూడా ఇంకా ఫ్యూ మంత్స్లో మన ఈ అన్ని ప్రాజెక్ట్స్లో మనం ప్రోగ్రెస్ మన ఈ జిల్లాలో చూస్తాం. ధన్యవాదాలు. యూజింగ్ ఎనీ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. సో ఇదికి మనకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకుని ట్రేసబిలిటీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సీడ్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ దాకా ఏమేమి ఇన్పుట్స్ అంటే వెళ్ళినాయని ట్రేసబిలిటీ స్టడీ చేస్తే అది మనం బయర్స్కి సబ్మిట్ చేస్తే బయర్స్ మంచి రేట్లో కాఫీని తీసుకుంటారు. సో ఈ ట్రేస్ కోసం మనం కాఫీ బోర్డు సపోర్ట్ కూడా అడగడం జరిగింది. సో మనం ఈ ట్రేసబిలిటీ స్టడీ చేసి ఇక్కడ ఉన్న కాఫీని గ్లోబల్ బ్రాండ్గా ప్రొజెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి ఆనరబుల్ సీఎం డైరెక్షన్స్ మేరకు ప్రతి స్టెప్ కూడా తీసుకుంటున్నాం ఇన్ కోఆర్డినేషన్ విత్ కాఫీ బోర్డ్, అలాగే సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అదర్ స్టేక్, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ GCCతో కోఆర్డినేట్ చేసుకొని ఏ కాఫీ గ్రోయర్స్ ఉన్నారు వాళ్ళు అందరితో మనం లింక్ చేసి ఈసారి సైంటిఫిక్ మెథడ్లో ప్రొక్యూర్మెంట్తో ప్లాన్ చేస్తాం. As you all aware of that, one of the research station, RV Nagar research station, is going to celebrate Golden Jubilee by this year. So we have designed a program, as I told, that P3 formula. So one is productivity, and one is processing, and one is pricing. So if we cover all these things, definitely the Araku coffee or Korupat coffee will have different dimensions over the years, because we don't want to make the program for the sake of the program. We want to elevate this Araku coffee to the next level. As you all know that by 2047 India celebrates 100 years. By the time our coffee, Araku coffee, has to reach from 15,000 tons to 50,000 tons, so that economy will be around 2,500 to 3,000 crores in a year. So, and also we are contributing to our Indian Indian export market by contributing 50,000 tons to the national average. So we want to produce 7 lakh tons overnight by 2047, and definitely the Araku coffee part will be the 50,000 tons. This will definitely improve the livelihood of most of the tribal farmers. That will make financially strong of tribal growers. This is the main agenda what we are going to do. Acres we are giving technology. State government should give land. Anyhow, today, as per government of Andhra Pradesh, they are going to give 40,000 hectares for the expansion. So expansion is one part, productivity increase one part. So we are developing package of practice, and we are going to release during that event for the increase in productivity. As we all know that Araku coffee tribal growth, they are producing 75 kg per acre. So we want to make them to produce at least 150 to 200 kg per acre. If they produce that, so that their income will be definitely more. So then also we are designing multi-crop pattern with other crops. That is also one of the criteria, so that each farmer should have a economical viability and easy to operate, and he should get a good amount of money. Till 1992, and publics they demanded coffee board is not needed, so any private people can purchase, because
we have our own overheads. We don't want. And publics also, coffee growers in various regions, they express that coffee food is not needed for marketing. Global market, as I said, this is the international market, and after fuel, petroleum products, coffee is the second largest traded commodity. But here, what we have is Araku and Koraput. We can have a value-added product, a branded product, a specialty product. To sell that specialty product, definitely prices will be consistent. And being I am a coffee grower, I sell my coffee with a premium price because I manage quality. So similarly, Araku Coffee can sell their coffee globally to the next level because Honorable CM of Andhra Pradesh is very much interested to take it to the next level, the global. Coffee board is definitely will be with the Andhra Pradesh government to present in any country because External Affairs Ministry is giving lot of support for us to sell our product in different embassies. So embassies of the different countries will be a platform. I was speaking to the GCC MD. We will organize a buyers sellers meet at embassy. We can organize minimum in 120 countries. That is also one process.